వాసవి క్లబ్ వారి ఆధ్వర్యంలో అమరేంద్ర విజయోత్సవాలు అయితే డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ అయితే జరిగిందండి. ఈ కాన్ఫరెన్స్కి అయితే నన్ను ఇన్వైట్ చేయడం నాకు చాలా 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 హ్యాపీగా ఉన్నాను. నేను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా మంచిగా జరిగిందంతా కూడా. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి ఫ్లాగ్ హోస్టింగ్ అయ్యింది, అండ్ తర్వాత వాళ్ళ వాసవి దేవిది కూడా ఫ్లాగ్ హోస్టింగ్ అయితే జరిగింది. సో అంతా అయిన తర్వాత మన పనిలోకి అయితే మనం దిగిపోయాము. యాక్చువల్లీ ఇక్కడంతా కూడా నా ప్రమోషన్ కోసం అయితే వచ్చాను, మన హెల్దీ మామ్స్ ప్రమోషన్ కోసం. ఎందుకంటే ఏదైనా ఒక పని స్టార్ట్ చేసినప్పుడు అది ఎప్పుడు కూడా ఆగకూడదు, ఎదగాలి అన్నప్పుడు జనాలు మన దగ్గరికి అయితే రారు. సో ఈ రోజుల్లో చాలా 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 బిజీ లైఫ్స్ అందరివి కూడా. సో మనమే జనం దగ్గరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు, మన ప్రోడక్ట్ జనంలోకి వెళ్ళాలి, జనంలోకి తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఈవెంట్స్ అయితే మనకి చాలా 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 హెల్ప్ చేస్తాయండి. ఎందుకంటే స్టార్టింగ్ కూడా నేను ఇలాంటి ఈవెంట్స్లో అయితే పార్టిసిపేట్ చేశాను. దాంట్లో కొంచెం లాజికల్గా వెళ్ళడానికి అయితే ట్రై చేశాను నాకున్న ఈ చిన్న బుర్రతోటి. ఎందుకంటే మన ప్రోడక్ట్స్ అసలు వాళ్ళు ఎందుకు తీసుకోవాలి, ఎందుకు మనదే కొనుక్కోవాలి, సో మన ప్రోడక్ట్లో ఉన్న క్వాలిటీ ఎలా ఉంటుంది, క్వాంటిటీ ఎలా ఉంటుంది, అండ్ దాంట్లో వచ్చే ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి, సో ప్రతిదీ కూడా మనం వెళ్ళి ఒక్కొక్కరికి అయితే చెప్పలేము. సో ఇలాంటి దాన్ని మనం ఎప్పుడైనా సరే క్యాష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మన ప్రోడక్ట్ అన్నది జనంలోకి వెళ్ళాలి, అది మాత్రమే మన టార్గెట్ అండి. సో నేనైతే ఇదివరకు చేసిన దాంట్లో కొన్ని టిప్స్ అయితే పాటించాను. శాంపిల్స్ పెట్టి దానికి మన విజిటింగ్ కార్డ్ పెట్టి ఇచ్చేదాన్ని. సో శాంపిల్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు చాలా 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 టేస్టీగా ఉందని చాలా ఆర్డర్స్ అయితే ప్లేస్ అయ్యాయి. సో ఘీ అవ్వచ్చు, ఏదైనా సరే శాంపిల్స్ అంటూ వాళ్ళు ఏదైనా ఒకటి ఆర్డర్ చేస్తే దానికి మన దగ్గర ఉన్నా కూడా నేను శాంపిల్స్ అయితే పంపిస్తూ ఉండేదాన్ని. సో వాళ్ళు అవి కూడా తిని అబ్బా చాలా బాగుందమ్మా అని చెప్పేసి, అందులో ఇంట్లో తయారు చేసిన దానికి ఎప్పుడైనా క్రేజ్ ఉంటుందండి. ఎందుకంటే అమ్మ చేతితో తయారు చేసింది అమ్మ చేతి మొత్తే కదా. అది ఉత్తి మజ్జిగ అన్నం కూడా అంత కమ్మగా ఎందుకు ఉంటుంది అనుకుంటున్నారు? అమ్మ చేసింది కాబట్టి, అది ఇంట్లో తయారు చేసింది కాబట్టి. ఎప్పుడైనా మీరు షాప్స్లో తీసుకున్న దానికన్నా మన ఇంట్లో తయారు చేసిన వాటికి ఎప్పుడైనా అంత మంచి వాల్యూ, బ్రాండ్ వాల్యూ అయితే ఈజీగా క్రియేట్ అవుతుందండి. సో ఈ రోజుల్లో ఉన్న జనరేషన్కి ప్యూరిటీగా ఆర్గానిక్ వేలో నేను ఇద్దామనుకున్నది ఏదైతే ప్రోడక్ట్ ఉందో దాన్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నన్ను ఈరోజు ఈ ప్లేస్లో నించోపెట్టారంటే మీ అందరి బ్లెస్సింగ్స్ అండి. చాలా 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 థ్యాంక్స్ అండి. నాతో పాటు వచ్చిన ఫ్రెండ్స్ కూడా అన్నారు, వాళ్ళ ప్రమోషన్స్ కూడా అయ్యాయి అక్కడ. సో ఇలా అయితే చాలా హ్యాపీగా చాలా బాగా జరిగిందండి ఈవెంట్ అన్నది. అండ్ అంతేకాదు నా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంటుంది నాకు. వాళ్ళు నాకు అసలు లేకపోతే నేను ఇలా ముందుకు కూడా వెళ్ళలేను. థ్యాంక్స్ అండి చాలా సపోర్ట్ చేసినందుకు. అండ్ అంతేకాదు, మీరు ఎప్పుడైనా సరే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు 100 మంది వెనక్కి లాగుతూనే ఉంటారు. 3 4 ఏదో అన్నారు కదా అని అక్కడికి ఆగిపోకండి. సో మీ మీద ఉన్న నమ్మకం మీరు ఉంచుకోండి. ఏది ఎలా ఉన్నా, పరిస్థితులు ఏమైనా సరే ముందుకెళ్ళడానికి మాత్రమే ట్రై చేయండి. మందే కాదండి, చాలా స్టాల్స్ కూడా పెట్టున్నారు అక్కడ, చాలా మంచిగా సేల్ అయ్యాయి కూడా. అసలు ఇంత వింటర్లో కూడా అంత బాగా సేల్ అయ్యాయి. సో థ్యాంక్స్ అండి. లాస్ట్లో బీచ్కి వెళ్ళి కొంచెం చిల్ అయ్యి డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాను.